మనం ఇక్కడ ఐపీఎల్ ఎంజాయ్ చేస్తుంటే తను రెయిన్ విలియమ్స్ మన దేశం కోసం ఆస్ట్రేలియన్ సిటిజన్షిప్ ని వదిలేసుకొని మరి ఇండియన్ గా మారాడు. రండి తెలుసుకుందాం. విలియమ్స్ వాళ్ళ నాన్నగారిది బ్రిటిష్ ఆరిజిన్, మదర్ మన ఇండియన్. తిను ఆస్ట్రేలియాలో టాప్ ఫుట్బాల్ క్లబ్స్ లో గేమ్స్ ఆడేవాడు. మన ఇండియన్స్ గురించి తెలిసిందే కదా, టాలెంట్ ఎక్కడ ఉన్నా పిక్ చేసుకుంటారు. అలానే బెంగళూరు ఫుట్బాల్ టీమ్ తినని డిస్కవర్ చేసి ఆడడానికి ఒక ఛాన్స్ ఇచ్చింది. బెంగళూరు ఫ్యాన్స్ నుంచి తినకి వచ్చిన లవ్ చూసి తిను షాక్ అయిపోయాడు. ఇది చూసిన తిను నా రూట్స్ ఉన్నవి ఇండియా అని రియలైజ్ అయ్యాడు. నేను ఈ దేశం కోసం ఏదో ఒక గొప్ప పని చెయ్యాలి అనుకున్నాడు. కంప్లీట్ గా ఇండియన్ ఫుట్బాల్ టీమ్ లో జాయిన్ అయిపోయాడు. ఈ ఒక్క షాట్ తోటే నేను ఇండియన్ ని అని ప్రూవ్ చేసుకున్నాడు. ఇది మనం మాట్లాడుకుంటున్నంత ఈజీ కాదు. దానికి 3 years పట్టింది మన ఇండియన్ పాస్పోర్ట్ అక్వైర్ చేయడానికి, అంటే మన సిటిజన్షిప్ రావడానికి. ఇదే కాక వాళ్ళ కంట్రీ నుంచి ప్రెషర్, మా కంట్రీని ఎందుకు వదిలేసి వెళ్తున్నావు అని. మనలో చాలా మంది యుఎస్ఏకి వెళ్తా, యూకేకి వెళ్తా, ఫారెన్ వెళ్లి పైసలు బాగా సంపాదిస్తా అని అనుకుంటారు. కానీ రియాలిటీ ఏంటంటే మనం మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రుల నుంచి, మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ నుంచి, అంతే కాక మనం పుట్టి పెరిగిన మన దేశాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాం. కష్టమో మరి నష్టమో ఈ జన్మకి మనకి జన్మనిచ్చిన మన తల్లిదండ్రులతోనే ఉందాం. పైసలు ముఖ్యం కాదు, మన తల్లిదండ్రులు మరియు మన దేశం ముఖ్యం. ఇలాంటి చాలా మంది టాలెంటెడ్ ప్లేయర్స్ మన ఇండియాలో వెనుకబడిపోయి ఉన్నారు. అలాంటి వారి కోసం ఈ వీడియోని లైక్ చేసి వాళ్ళని ట్యాగ్ చేయండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అంతవరకు జై హింద్, జై భారత్.